వెంకటేశ్వర ప్రభు, మహానుభావ వెంకటేశ్వర ప్రభు, 7 కొండల మీద ఏకమై ఉన్నావు, ఏమాని వర్ణింతు నీ దివ్య తిరుపతి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర ప్రభు మహానుభావ వెంకటేశ్వర ప్రభు, 7 కొండల మీద ఏకమై ఉన్నావు, ఏమాని వర్ణింతు నీ దివ్య తిరుపతి వెంకటేశ్వర ప్రభు మహానుభావ వెంకటేశ్వర ప్రభు. వెంకటేశ్వర స్వామి ఉన్నారు అన్నారు. ఎక్కడున్నారు అంటే 7 కొండల మీద. ఎలా ఉన్నారంటే ఏకమై ఉన్నారు. అంటే మామూలుగా జనరల్గా అక్కడ మనం తిరుమల వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు మన 7 కొండలకి ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క కొండకి ఒక్కో పేరు ఉంటుంది. 7వ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటారు అని మనకు చెప్తారు. దాన్ని తిరుమల అంటారు. ఆ తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉంటారు అని చెప్తారు. అయితే ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే మనకు తెలిసినటువంటి భౌతికమైనటువంటి రూపం కాదు, భౌతికమైనటువంటి రూపం కాదు. వెంకటేశ్వర స్వామి అంటే అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి నామాలు ప్రాధాన్యత. వెంకటేశ్వర స్వామి మీరు తిరుపతి వెళ్తే అక్కడ ఏం కనిపిస్తాయి అంటే నామాలు కనిపిస్తాయి. నామాల యొక్క ఆంతర్యం తెలుసుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క తత్వం తెలుస్తుంది, వెంకటేశ్వర స్వామి యొక్క తత్వం తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నారని చెప్పారు? ఫస్ట్ నామాల గురించి తెలుసుకోవాలా, వెంకటేశ్వర స్వామి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి, 2 తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమన్నారంటే 7 కొండల మీద ఏకమై ఉన్నావు, 7 కొండల మీద నువ్వు ఏకమై ఉన్నావు. 7 కొండలు అనేటువంటివి తిరుమలలో అయితే 7 కొండలు భౌతికంగా కనిపిస్తాయి. మనకేంటంటే మన యొక్క సూక్ష్మ శరీరంలో, మన శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉన్నాయమ్మా. 72,000 నాడుల్లో ముఖ్యమైనవి 3 నాడులు, ఇడ, పింగళ, సుషుమ్న. ఇడ, పింగళ, సుషుమ్న ఇవి 3 ముఖ్యమైన నాడులు. ఈ మూడిట్లో కూడా సుషుమ్న నాడి అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది అని చెప్పారు. ఇది ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళటానికి అత్యంత ప్రధానమైనటువంటిది అని. ఈ సుషుమ్న నాడి అనేటువంటిది మన యొక్క స్థూల శరీరంలో ఉండదు, అది మన కంటికి కనిపించేది కాదు. ఒకటి గుర్తుంచుకోవాలి, అర్థమైందమ్మా? సుషుమ్న నాడి అంటేనే అది స్థూల శరీరంలో ఉండేది కాదు, అది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, అది సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది. అర్థమైందా? చాలామంది అనుకుంటారు అది మన కంటికి కనపడిందని, అది కంటికి కనపడేదే కాదు. ఇది ఒకటి ఫండమెంటల్, బాగా గుర్తుంచుకోండి. ఓకే, సుషుమ్న నాడి ఎక్కడ ఉంటుంది? సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఎలా ఉంటుందంటే సూక్ష్మంగా ఉంటుంది, కంటికి కనపడదు. ఒకవేళ మన ఫిజికల్ బాడీలో ఎక్కడ ఉంటుందని ఒకవేళ ఒక అవగాహన కోసం చెప్పుకుంటే, మన వెన్నెముక ఏదైతే ఉంటుందో ఆ వెన్నెముక మొదటి నుంచి చివరి వరకు మనం ఇలా కూర్చున్నాం అనుకో, మా ఆసన స్థానం కాడ నుంచి మాడు దగ్గర వరకు ఆ యొక్క సుషుమ్న నాడి సూక్ష్మ శరీరంలో ఆ ప్లేస్లో ఉంటుందని చెప్పారు. తామర తూడులో దానం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పారు. మన శరీరంలో పరమాత్మ యొక్క శక్తి ప్రసరించేటువంటిది సుషుమ్న నాడిలోనే. పరమాత్మ యొక్క శక్తి మన శరీరంలో ప్రసరించేది సుషుమ్న నాడిలో. శక్తి స్వరూపం సుషుమ్న నాడే శక్తి స్వరూపం. దాంట్లోనే 7 చక్రాలు ఉన్నాయి, దాంట్లోనే 7 చక్రాలు ఉన్నాయి. మూలాధారం అంటే ఆసన స్థానం కాడి నుంచి మాడు దగ్గర వరకు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం 7 చక్రాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? సుషుమ్న నాడిని ఆశ్రయించి. ఇప్పుడు సుషుమ్న నాడి అంటే ఒక సపోజ్ ఇక్కడ ఒక స్టిక్ పెట్టామనుకోండి, ఒక పైపు లాంటిది పెట్టి దానికి ఒక పేపర్, రౌండ్ పేపర్ కిందికి వదిలామనుకోండి, అక్కడ మధ్యలోకి వెళ్తే అది మూలాధార చక్రం వాటికి వెళ్తాయి. ఇంకొంచెం పైలో ఇంకో పేపర్ పెట్టామనుకోండి, అది స్వాధిష్టానం. ఇంకొంచెం పైలో రౌండ్గా ఉన్న పేపరు ఇంకొంచెం పైన పెడితే అది మణిపూరకం, ఇంకొంచెం పైన పెడితే అనాహత, ఇంకొంచెం పైన పెడితే విశుద్ధ, ఇంకొంచెం పైన పెడితే ఆగ్నేయ, ఇంకొంచెం పైన పెడితే సహస్రారం. అంటే ఒక పైపుకి 7 చక్రాలు, 7 రౌండ్లుగా ఉన్నటువంటి అవి మనం పేపర్స్ అట్లా పేర్చి పెట్టామనుకోమ్మా, వరుసగా 7 చక్రాలు 1 by 1 ఉంటాయి. అర్థం? 7 చక్రాలు ఉన్నాయి అంటే వాటిని శక్తి కేంద్రాలు అంటారు.
లేకపోతే వాటిని పద్మాలు అంటారు. కమలాలని, పద్మాలని ఇట్లా కూడా పిలుస్తారు. వాటిని శక్తి కేంద్రాలు అంటారు. అవి 7 కూడా శక్తితో నిండి ఉన్నాయి. ఏ శక్తితో నిండి ఉన్నాయి? ఒకే శక్తితోటి. అక్కడ మళ్ళీ ఒక్కో శక్తి వేరే శక్తి అని లేదు. ఏడిటిని సమన్వయం చేసేటువంటిది ఒకే శక్తి. ఏడిటిని సమన్వయం చేసేటువంటిది ఒకే శక్తి. మనకు అర్థం కావటం కోసం మూలాధారంలో గణపతి అని, మళ్ళీ స్వాధిష్టానంలో బ్రహ్మని, మణిపూరకంలో విష్ణువని, అనాహతంలో రుద్రుడని, విశుద్ధంలో ఈశ్వరుడని ఇట్లా పేర్లు పెట్టి చెప్పారు. యాక్చువల్గా ఉండేది అన్నిటిలో ఉండేటువంటిది ఒకే శక్తి అయినప్పటికీ కూడా మనకు అర్థం కావడం కోసం ఆయా పేర్లతో మనకు విభజించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అదే విషయాన్ని మనకు అర్థం కావడం కోసం గురువుగారు ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇప్పుడు 7 చక్రాలు ఉన్నాయి కదా, 7 చక్రాలే 7 కొండలకు సంకేతం. 7 చక్రాలే 7 కొండలకు సంకేతం. ఆ 7 చక్రాలన్నిటినీ సమన్వయం చేసే శక్తి ఒక్కటే, విడివిడిగా లేదు అని చెప్తున్నారు. అందుకే మనకి ఇప్పుడు పాట పాడేప్పుడు ఏమంటారు? 7 కొండల మీద ఏకామై ఉన్నావు, ఏమానివన్నింతూ నీ దివ్యాతి రూపాతి వెంకటేశ్వర ప్రభు. అయితే 7 కొండల మీద ఉన్నది ఒకే శక్తి. 7 కొండల మీద ఉన్నది ఒకే శక్తి. అయితే 7 కొండల మీద ఉన్నటువంటి శక్తిని గుర్తించాలి అంటే మీ అన్ని చక్రాల మీద గుర్తించలేము. ఒకటి వీలైతే కొంతమంది అనాహత చక్రంలో కొంతమంది ఋషులు దర్శించారు, విశుద్ధ చక్రంలో కొంతమంది ఋషులు దర్శించారు, అలాగే ఆజ్ఞా చక్రంలో భూమధ్య స్థానంలో కొంతమంది దర్శించారు, సహస్రార చక్రంలో కొంతమంది దర్శించారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఋషులు కొంతమంది హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రంలో దర్శించారు, కంఠస్థానంలో ఉన్న విశుద్ధ చక్రంలో దర్శించారు, భూమధ్య స్థానంలో ఉన్న ఆజ్ఞా చక్రంలో దర్శించారు, సహస్రారంలో ఉన్న మాడి దగ్గర ఉన్నటువంటి సహస్రారంలో కొంతమంది దర్శించారు. అంతే దానికే చెప్తారనమాట. అయితే వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అనే దానికి ఇప్పుడు 3 నామాలు చెప్పారు. 3 నాడులు చెప్పుకున్నాం కదా, ఆ 3 నాడులే 3 నామాలకు సంకేతం అన్నమాట. 3 నాడులే 3 నామాలకు సంకేతంగా చెప్తారన్నమాట. ఎలా అంటే ఇడానాడి, పింగళనాడి, సుషుమ్న నాడి. మనం తిరుపతి వెళ్ళామనుకోండి, బొట్టు పెట్టేవాళ్ళు ఉంటారు, నామాలు పెట్టేవాళ్ళు. 10 రూపాయలు ఇస్తే వాళ్ళు నామం పెడతారు. వెనకటి రోజులతోనే పంగనామాలు అంటారు. అవి జోక్గా చెప్పుకుంటారు. అది జోక్గా చెప్పుకునేటువంటివి కాదు, నిజంగా కూడా అవి ఆ నామాలు కూడా ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోకూడదు. ఇప్పుడు అందరూ 10 రూపాయలు ఇచ్చి పెట్టించుకుంటున్నారు, కానీ నామాలు పెట్టించుకునే అర్హత ఉండేవాళ్ళే పెట్టించుకోవాలి. ఇప్పుడు మనం 3 అడ్డబొట్లు పెట్టుకుంటాం, అది ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోకూడదు. నిలువు బొట్టు కానీ, అడ్డబొట్టు కానీ, చుక్కబొట్టు కానీ, విభూది కానీ, గంధం కానీ, దాని అర్థం తెలుసుకొని ఆ స్థితిని పొందిన తర్వాత నేను ఈ స్థితి పొందాను అని ఆ సంకేతాన్ని తెలపడానికి ఆ నామాలు. అవి చిహ్నాలు, అవి ముద్రలు, మన యొక్క లక్ష్యాన్ని, మన యొక్క సాధన యొక్క సామర్థ్యాన్ని సూచించేటువంటివి నామాలు. ఇక ఇప్పుడేముందంటే క్యాజువల్ అయిపోయింది, ప్రతోడు పెట్టుకుంటున్నాం. 10 రూపాయలు ఉన్న ప్రతోడు కూడా పెట్టుకుంటూనే ఉన్నాం నామాలు. అర్థమైందమ్మా? ఏ సపోజ్ ఉదాహరణగా అర్థం కావడానికి గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు 2 తెల్లనామాలు ఉంటాయి, అటోటి ఇటోటి తెలుపు, మధ్యలో ఎరుపు నామం ఉంటుంది. నామాలు అంటే అవే కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నామం అంటే అది, విష్ణుమూర్తి నామం అంటే అది. అర్థమైందమ్మా? విష్ణువుని దర్శించాలంటే లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే 3 నామాల ఏవైతే జ్ఞానాన్ని సూచిస్తున్నాయో ఆ జ్ఞానాన్ని పట్టుకొని నీవు అడుగులు వేస్తే నీకు వెంకటేశ్వర స్వామి దర్శనమైంది. అది నామాలు పట్టుకుంటే నామి దర్శనం అవుతుంది. నామాలు పట్టుకుంటే నామి దర్శనం ఎలా అవుతుంది? నామి అంటే వెంకటేశ్వర స్వామి, నామాలు పట్టుకోవాలి. నామాలంటే ఒకటి తెలుపు, ఇటువైపు తెలుపు, 2 తెలుపులు ఉన్నాయి, మధ్యలో ఎరుపు. ఇటువైపు కుడివైపు తెలుపు, ఎడంవైపు తెలుపు, పింగళనాడి, ఇడా పింగళ నాడులకు సంకేతం. ఆ 2 నాడులు, ఆ 2 నామాలు ఇడా పింగళ నాడులకు సంకేతం. ఆ మధ్యలో ఉన్నటువంటి ఎరుపు ఏదైతే ఉంటుందో అది సుషుమ్న నాడికి సంకేతం. అది కొంచెం పైకి పోయి ఆగుద్ది. ఎడా పింగళ ఈ తెలుపు నామాలు అటు కొద్దిగా ఇటు కొద్దిగా పోతాయి, పూర్తిగా పోవు పైకి. ఈ మధ్యలో ఉన్న ఎరుపు నామమే పైకి వెళ్తుంది అనమాట, ఇట్లా పైకి వెళ్తుంది అనమాట. ఏంటి అర్థం పైకి వెళ్ళటం అంటే సుషుమ్న నాడి ద్వారా ప్రయత్నం చేస్తే సహస్రార చక్రంలోకి వెళ్ళాలి. సుషుమ్న నాడిని పట్టుకొని ఎరుపు సుషుమ్న
సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి ద్వారా నీ యొక్క ప్రాణాన్ని ఊర్ధ్వగమనం చేయించాలి. ఎక్కడి నుంచి పెట్టుకున్నాం బొట్టు? మీకు తెలుసమ్మ బొట్టు అది ఎక్కడి నుంచి పెట్టుకుంటారంటే ఇక్కడి నుంచే పెట్టుకుంటారు, భూమధ్య స్థానంలో నుంచే పెట్టుకుంటారు. ఎందుకు? ఎక్కడి నుంచైనా పెట్టుకోవచ్చు, ఇక్కడి నుంచే ఎందుకు పెట్టుకోవాలంటే మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులు కలిసే చోటది. త్రివేణి సంగమం అని చెప్తారు కదా, 3 నాడులు కలిసేటువంటి ప్లేస్ అది మన శరీరంలో. అర్థమైనా? మళ్ళీ 3 నాడులు కలిసే అంటే స్థూల శరీరంలో కాదు, సూక్ష్మ శరీరం. మళ్ళీ ఎడా పింగళ నాడులు కూడా సూక్ష్మ శరీరం. 3 నాడులు 3 నాడులు కలిసేటువంటి ప్రదేశం అది. అర్థమైందమ్మా? ఇడా పింగళ నాడులు ఒకటి ఇటు వెళ్తుంది, ఒకటి ఇటు వెళ్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు కుడిముక్కులో నుంచి వెళ్ళేటువంటి నాడి, అర్థమైందమ్మా? ఇది పింగళ నాడు అంటారు. కుడిముక్కులో నుంచి వెళ్ళింది ఎడమ వైపు వెళ్తుంది, ఎడమ ముక్కులో నుంచి వెళ్ళింది కుడివైపు వెళ్తుంది. ఈ నాడులు ఒకటి ఇటు వెళ్తుంది, ఒకటి ఇటు వెళ్తుంది. మధ్యలో ఉన్న నాడే స్ట్రైట్గా సహస్రార చక్రంలోకి వెళ్తుంది. అయితే ఆజ్ఞా చక్రంలో నుంచే ఇది ప్రయాణం కొనసాగించదు. ఈ నాడు ఎక్కడి నుంచి వెళ్తుంది? ఆజ్ఞా చక్రంలో నుంచే. ఎందుకు ఆజ్ఞా చక్రం నుంచే చెప్పారు అంటే, మన గురువుగారు చెప్పినట్లుగా మనం మన యొక్క ప్రాణాన్ని అంగిట్లో నుంచి తీసుకొని ఆజ్ఞా చక్రంలో నుంచే యాక్టివేట్ చేయాలి, పైకి వెళ్ళాలి. మిగతా సాంప్రదాయాలకి షట్చక్ర భేదనం అని ఉంటుంది. ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు మూలాధారం, స్వాదిష్టానం, అనాహతం, విశుద్ధం అవన్నీ వాళ్ళకి అవసరం ఉంటాయి, చెప్తారు. ఇది అర్థమైందమ్మా? ఇదేంటంటే 3 నాడులు కలిసి ఉండేటువంటి ప్లేస్ ఆజ్ఞాచక్రం. మన గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా ప్రాణాన్ని ఇట్లా లోపలికి తీసుకొని వెళ్ళి ఆజ్ఞాచక్రంలోకి తీసుకువెళ్ళాలా. ఈ ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రుద్రగ్రంథి విభేదనం జరిగింది. లలితా సహస్రనామాలో చెప్పినటువంటి రుద్రగ్రంథి విభేదనం ఉంది కదా, అది జరిగింది అనమాట. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రంలో రుద్రగ్రంథి విభేదనం జరుగుతుందో ఆటోమేటిక్గా విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి 3లు కూడా విడిపోతాయి. బ్రహ్మశక్తి ద్వారా వేయబడినటువంటి గ్రంథి బ్రహ్మగ్రంథి, విష్ణువు యొక్క శక్తి ద్వారా బంధించబడినటువంటి శక్తి విష్ణు గ్రంథి. ఇప్పుడు మనం గురువుగారు చెప్పినటువంటి ప్రాణాయామ సాధన ద్వారా ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి రుద్రగ్రంథిని విచ్ఛేదితం చేసుకుంటే ఇది మెయిన్ స్విచ్ లాంటిది రుద్రగ్రంథి. ఇది ఈ ముడి విడిపోతే మిగతా ముళ్ళు ఆటోమేటిక్ విడిపోతాయి. దానికోసం మీరేం సాధన చేయగల. మనకి కుండలిని శక్తి లేపటం ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా కింద ఉన్నటువంటి 5 చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి. ఇది మెయిన్ స్విచ్ లాంటిది. ఫస్ట్ చేయాల్సిందే ఇక్కడి నుంచే సాధన చేసేది. మన సాధనే ఇక్కడ స్టార్ట్ అయింది. మన గురువుగారు చెప్పిన సాధనే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అసలు కిందికి లేనే లేదు, మనకు అవసరం లేదు. చేస్తే మీ అవకాశాన్ని, సందర్భాన్ని, పరిస్థితిని బట్టి చేయొచ్చు, కానీ మనకైతే అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేయడమే. దాన్నే జ్ఞాననేత్రం అంటారు. జ్ఞాననేత్రం 3వ కన్ను, థర్డ్ ఐ ఓపెన్ అంటారు కదా. జ్ఞాననేత్రం తెచ్చుకోవడం, థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. సరే, యోగాలో వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తారమ్మా. మన గురువుగారు చెప్పినటువంటి దాని ప్రకారం ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేస్తే, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయితే రుద్రగ్రంథి విడిపోతే ఆటోమేటిక్గా మన యొక్క ప్రాణశక్తి సహస్రార చక్రంలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మన ప్రాణశక్తి సహస్రార చక్రంలోకి వెళ్తుందో అప్పుడు మీకు ఆత్మానుభూతి కలుగుతుంది, బ్రహ్మానుభూతి కలుగుతుంది. అప్పటి వరకు కలగదు మీకు. ఏదో ఉపదేశం తీసుకున్నారు, ఏదో కళ్ళు మూసుకుంటే వీళ్ళకి కనపడదు అంతే. కానీ అసలు నిజంగా కనపడాలంటే మీ ప్రాణశక్తి అక్కడికి వెళ్ళాలి. భగవద్గీతలో 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, భృగుర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ అన్నారు. మీ యొక్క ప్రాణమును భూమధ్య స్థానం నుంచి పైకి తీసుకువెళ్ళి అంటారు. ఇంకో మాట చెప్తారు అక్కడే, మూర్ధ్యాత్మన ప్రాణమాస్థితో యోగధారణం అన్నారు. మీ యొక్క ప్రాణశక్తిని మూర్తి స్థానంలోకి తీసుకువెళ్ళన్నారు, సహస్రార చక్రంలోకి తీసుకెళ్ళని అన్నారు. మనం ఎప్పుడైతే మన ప్రాణాన్ని సహస్రార చక్రంలోకి తీసుకువెళ్తామో, భూమధ్య స్థానంలో నుంచి తీసుకువెళ్తాము, సహస్రార చక్రంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఆత్మానుభూతి కలుగుతుంది, దివ్యానుభూతి కలుగుతుంది. బ్రహ్మానందం పరమసుఖదం అని చెప్పింది అదే. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి, మిగతా వాళ్ళందరికి కాదు. ఇంకా మీకు బజ్జీలు తినాలనిపిస్తుంటే, ఇంకా మీకు బిర్యానీ తినాలనిపిస్తుంది, ఇంకా మీకు బోండాలు వేసుకొని తినాలనిపిస్తుంటే, ఇంకా మీకు ఉప్మాలు వండుకొని తినాలనిపిస్తుంది. అర్థం ఏంటంటే ఇంకా మీకు బ్రహ్మానుభూతి కలగలేదని అర్థం. ఆత్మానుభూతి మీకు ఇంకా కలగలేదు.
అర్థమైందమ్మా? ఖచ్చితంగా ఇది సాధన చేసినటువంటి వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రాణాయామ సాధన ఖచ్చితంగా చేయవలసిందే. ఇదంతా అయిన తర్వాత అప్పుడు పరిపూర్ణం సంగతి తర్వాత. ఇప్పుడు పరిపూర్ణం మాటే లేదేడా. పరిపూర్ణం అనేది చాలా పెద్ద మాట. అర్థమైందమ్మా? పరిపూర్ణం అనేది చాలా పెద్ద మాట. ఇక్కడ ఇంకో మాట చెప్తారు. నీ మండపంబుకు ముఖ్యమైనవి రెండు ద్వారముల మధ్య జ్యోతివైయున్నావు వెంకటేశ్వర ప్రభు మహానుభావ వెంకటేశ్వర ప్రభు. మన గురువుగారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మన శరీరమే ఒక తిరుమల క్షేత్రంగా వర్ణించి చెప్తున్నారు. మన శరీరాన్నే తిరుమల క్షేత్రంగా వర్ణించి చెప్తున్నారు. ఇలా వర్ణించి చెప్పినప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మని నవద్వార పురేదేహే అన్నారు. దీనికి ఏమన్నారు? 9 ద్వారాలు ఉన్నాయి అన్నారు. 9 ద్వారాలతో కూడిన పురము అన్నారు. ఆ 9 ద్వారాలలో 2 ద్వారాల గురించి ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. మన శరీరంలో ఉన్నటువంటి 9 ద్వారాలలో 2 ద్వారాలు, ముఖ్యమైనటువంటి ద్వారాలు 2 ఉన్నాయి. వాటి గురించి చెప్తున్నారు. అదే నీ మండపంబుకు ముఖ్యమైనవి 2 ద్వారముల మధ్య జ్యోతివైయున్నావు. నీ మండపంబుకు అంటే నీ దేవాలయంలో ఉన్నటువంటి మండపం ముఖ మండపం అంటారు. ఇది ముఖమే మండపం. ఏది? ముఖమే మండపం. ఇదే ముఖ మండపం అంటే మళ్ళీ ముఖ మండపం అది ఎక్కడుందో కాదు, నీ ముఖమే మండపం. ఆ ముఖంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ద్వారాలు 2. అర్థమైందమ్మా? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పారు. ప్రధానమైనటువంటివి కళ్ళు, నేత్రాలు. అర్థమైంది? అదేగమ్మా, ముఖ్యమైనవి 2 ద్వారాలు ఉన్నాయి. అవే 2 నేత్రాలు. ఎంత క్లారిటీ చెప్పారు? 2 నేత్రాలకు మధ్యలో జ్యోతివై ఉన్నావు. అర్థమైందమ్మా? నీ మండపంబుకు ముఖ్యమైనవి 2 ద్వారముల మధ్య జ్యోతివై ఉన్నావు. అంటే నీ ముఖమండపానికి 2 ముఖ్యమైన ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలకు మధ్యలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడు? జ్యోతి వలె వెలుగుతున్నాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ నీలోనే ఉన్నాడా, అక్కడ ఉన్నాడా? మనలోనే ఉన్నాడు. 2 నేత్రాలకు మధ్యలో ఉన్నాడు. ఎలా సూచిస్తారు మీరు 2 నేత్రాల మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని మీకు ఎలా గుర్తిస్తారు అంటే, మీరు ప్రొద్దుటే స్నానం చేయగానే బొట్టు పెట్టుకుంటారు. అక్కడే బొట్టు పెట్టుకుంటారు. అక్కడే ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అంటే, అక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడే గురుమూర్తి ఉన్నాడు, అక్కడే శివుడు ఉన్నాడు, అక్కడే దుర్గమ్మ తల్లి ఉంది. ఏ పేరుతో పిలిచినా ఆ వెలిగే దైవం ఒక్కటే, జ్యోతి స్వరూపంగా ఉన్నాడు. ఆదిత్యవన్నం తమసా పరస్తాత్ అని చెప్పారు భగవద్గీతలో పరమాత్మ. పరమాత్మ ఎలా ఉంటారు అంటే, సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అలా ఉంటారు అని చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ గురువుగారు 2 ద్వారాల మధ్యలో జ్యోతి వెలుగుతున్నారు అని మనకు సూచించడం అనేటువంటిది. ముగ్గురు మూర్తుల మూలముని వగుచు 14 భువనముల్ పాలించుచున్నావు వెంకటేశ్వర ప్రభు మహానుభావ వెంకటేశ్వర. మనకు 3 మూర్తులు ఉన్నారు, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు. ఇలా ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క రూపంలో ఉన్నది కూడా గురుమూర్తే. అందుకే మనకి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు. అంటే బ్రహ్మగా ఉన్నది గురువే, విష్ణువుగా ఉన్నది గురుస్వరూపమే, ఈశ్వరుడుగా ఉన్నది గురుస్వరూపం. అంటే మనిషి జ్యోతి స్వరూపం. వెంకటేశ్వర స్వామి అన్నా గురుస్వరూపమన్నా, విష్ణు స్వరూపమన్నా, శివస్వరూపమన్నా వెలుగు, జ్యోతి స్వరూపం. అది ఎక్కడున్నది, ఎలా ఉన్నదంటే 3 మూర్తుల రూపంలో ఉన్నది కూడా అదే. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరులు అనేటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటిది. లేకపోతే త్రిశక్తి స్వరూపంగా ఉన్నది కూడా అదే రూపం. త్రిమాతృ స్వరూపంగా ఉన్నది కూడా అదే. ఓకే, అర్థమైంది కదా? 14 భువనములు పాలించుచున్నావు. ఆయన 14 భువనాలను పరిపాలించుచున్నాడు అని చెప్పారు. 14 భువనాలు అంటే 14 లోకాలు.
లోకంలో బయట చెప్పుకుంటే బయట లోకాలు, మన లోపల చెప్పుకుంటే లోపల లోకాలు. ఇప్పుడు మనకి మహిళలకైతే తల్లులకైతే వడ్డాణం పెడతారమ్మ, పురుషులకైతే మొలతాడు కట్టుకుంటారు. ఇదే ఫండమెంటల్ అనమాట. ఎవరైతే వడ్డాణం పెట్టుకుంటారో ఆ వడ్డాణం పెట్టుకున్న పైన ఉన్నటువంటివి 7 లోకాలు, కింద ఉన్నటువంటివి 7 లోకాలు, 14 లోకాలు. డివైడ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనకి 3 డివైడ్ చేస్తారమ్మా. కంఠంగాడు ఒక తాడు కడతారు, నడుంకాడు ఒక తాడు కడతారు. అంటే పై పార్టేషన్ ఒకటి, కింద పార్టేషన్ ఒకటి. అర్థమైందమ్మా? వడ్డాణం పెట్టుకున్న కాడి నుంచి కింద పార్ట్ అంతా అన్నాండం అంటారు. వడ్డాణం పెట్టుకున్న కాడి నుంచి కంఠం వరకు ఉండేటువంటి దాన్ని పిండాండం అంటారు. కంఠం కాడి నుంచి పైన ఉన్నటువంటి దాన్ని బ్రహ్మాండం అంటారు. అండ పిండ బ్రహ్మాండాలు ఇందులోనే చెప్తారు ఒకవేళ మన వాళ్ళు పెద్దలు. ఇంకా ఇప్పుడు ఇక్కడ మనకు 2 చెప్పారు. 14 భువనములు పాలించుచున్నావు అన్నారు. అంటే మనం ఆసన స్థానం కాడి నుంచి, మూలాధార చక్రం కాడి నుంచి పైన. అర్థమైందమ్మా? భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. 7 ఊర్ధ్వలోకాలు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్ర. ఈ 7 చక్రాలే 7 లోకాలు. ఓకే. అధోలోకాలు 7. అతల, వితల, సుతల, తల, తల, రసతల, మహాతల, పాతాళ అనేటువంటివి 7 అధోలోకాలు. ఈ 7 అంటే అధోలోకాలైనటువంటి 7, ఊర్ధ్వలోకాలైనటువంటి 7, 14 లోకాలను పరిపాలించేటువంటి శక్తి ఒక్కటే. ఒకే వెలుగు ఈ శరీరంలో ఉంది. ఈ శరీరంలో ఉన్న ఆ ఒక్క వెలుగు వల్లనే, ఆ ఆత్మ చైతన్యం వల్లనే ఈ మొత్తం లోకాలన్నీ కూడా పరిపాలించబడుతున్నాయి అనేటువంటి జ్ఞానం. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ చాలామంది డౌట్ అనమాట. దేవుడు అంటే మంచి పాటలో ఉండాలి కానీ చెడు పాటలో కూడా ఉంటాడా అంటారు. సపోజ్ ఉదాహరణ, మన శరీరాన్ని 2 భాగాలు అనుకున్నాం. కుడి చెయ్యి, ఎడం చెయ్యి అనమాట. ఇప్పుడు ఎడం చేతిలో వేరే రక్తం, కుడి చేతిలో వేరే రక్తం ప్రసరిస్తుందా? నాకు తెలిసి వేరే అయి ఉంటుంది. ఒకటే రక్తమా? ఆత్మ కూడా ఒకే విధంగా కుడి చేతికెళ్ళి ఎడం చేతికెళ్ళి రెండింటికెళ్ళి ఒకేసారి వచ్చిద్దా? ఓకే. అంటే కుడి చేతికెళ్ళి అదే ఆత్మశక్తి, ఎడం చేతికెళ్ళి కూడా అదే శక్తి. కుడి చేతికెళ్ళి అదే రక్తం, ఎడం చేతికెళ్ళి కూడా అదే రక్తం. అంతేనా? లేదా కుడి చేతికెళ్ళి వేరే, ఎడం చేతికెళ్ళి వేరే, అట్లా ఏమైనా వచ్చింది? అది వేరే విషయం. శక్తి ప్రసరితమయ్యేటువంటిది వేరువేరుగా ఏమైనా జరుగుతుందా మీ శరీరంలో? లేదు కదా. కుడి ఎడమైతే పొరపాటు లేదు అయిన పాట ఉండేగా వెనకటి రోజుల్లో చదివాను. అంటే కుడి ఎడమైతే పొరపాటు లేదా? ఏం కాదా? ఇప్పుడు సపోజ్ వినాయకుడి చవితి కాడికి మండపం కాడికి పిలిచారు మిమ్మల్ని. కుడి చేతిలో ఫోన్ ఉంది, ఎడం చేతితోటి హారతి ఇమ్మని అరిస్తారా? ఎడం చేతితోటి పూలు ఇవ్వని అరిస్తారా? పరవన్నం తీసుకొచ్చి పెట్టారు, చేతిలో ప్రసాదం అని పెట్టారు. ఇప్పుడు మరి మీరు ఎడం చేతిలో చాపరా, కుడి చేతిలో ఫోన్ మాట్లాడుతున్నారు. ఏ చెయ్యి అయితే ఏముంది? ఇందులో పరమాత్మ ఏమన్నాడు, అందులో పరమాత్మ ఏమన్నాడు, ఇందులో ఉన్నది అదే రక్తం, అందులో ఉన్నది ఒకే రక్తం అనండి. మీరు ఎడం చెయ్యి చాపగలుగుతారా? లేదు. అంటే మీకు ఇంకా జ్ఞానం కలగలేదు. మీ కుడి చేతిలో ఎడం చేతిలో ఒకే శక్తి ఉన్నది, కుడి చేతిలో ఎడం చేతిలో ఒకే రక్త ప్రసరణ జరుగుతుందనే జ్ఞానం ఇంకా మనకి కలగలేదు. మిగతా వాళ్ళకంటే కలగలేదు. ఓకే, మనం ఇంత గురువుగారి దగ్గర చేరి ఇంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనకి కలగాల. మనకు ఆ భేదాభిప్రాయం అనేటువంటిది ఉండకూడదు. సపోజ్ ఉదాహరణకి ఇందాక మేము అన్నది ఏంటంటే, అనసూయమ్మ గారు వచ్చి తీర్థం పోసారు, ప్రసాదం పెట్టారు. అదే వేరే వాడైతే పెట్టరు. ఎంగిల్ చేత్తో తీర్థం ఎట్ట తీసుకుంటూ అంటారు, ఎంగిల్ చేత్తో అన్నం ఎట్ట తింటారంటారు, ప్రసాదం ఎట్ట తీసుకుంటారంటారు. ఎంగిల్ ఎప్పుడైంది? నోట్లో పెట్టుకోవడం వల్ల ఎంగిలైంది. ఎంగిల్ ఎప్పుడైంది? నోట్లో పెట్టుకుంటే ఎంగిలైంది. మరి మనం ప్రసాదం ఎక్కడ వేస్తున్నాం? ఎంగిల్ నోట్లో వేస్తారా ఏంటి? తీర్థం మీరేమన్నా ఎంగిల్ నోట్లో వేస్తారా ఏంటి? మరి నోట్లో వేస్తే ఎంగిల్ అవుద్ది కదా. మరి ఎంగిల్ నోట్లో ఎలా వేస్తారు? ఎంగిల్ అవుద్దా? ఈ ప్రపంచంలో అంటే మలినమయ్యేటువంటివి భౌతికమైనటువంటి పదార్థాలు, మలినము కానటువంటిది మంత్రశక్తి, ఈ దైవశక్తి. ఇందులో ఉన్నటువంటి ఆత్మకు మలినం లేదు, మైల అంటదు. ఇందులో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానికి మలినం లేదు, మైల లేదు. ఇందులో ఉన్న మంత్రశక్తి కూడా మలినం లేదు, మైల లేదు. అది మైలని అంటదు. అర్థమైందా? మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నిటినీ కడిగి వేసేది మంత్రశక్తి. మనలో ఉన్న మాలిన్యాలన్నీ తీసివేసేటువంటిది ఆత్మశక్తి. జనరల్గా ఇవాళ కార్యక్రమం జరిగింది అనుకోమ్మా, మేము వేరే వైష్ణవ సాంప్రదాయం మిగతా సాంప్రదాయం కొన్నోళ్ళని రమ్మని వస్తారని చూద్దాం, రారు. కానీ మనం వస్తాం, మనకేం ఉండదు. ఎందుకంటే మనం మలినాన్ని దాటి ఉన్నాం.
మనం పరిధి దాటి ఉన్నాం, పవిత్రంగా ఉన్నాం. మనల్ని మలినం చేసేది ఇంకొకటి లేదు. అర్థమైందమ్మా? మలిన రహితమైనటువంటిది, మలినాన్ని రహితం చేసేటువంటి శక్తి దేనికుంది? మంత్రానికి ఉంది, ఆత్మకుంది. మనం ఇప్పుడు ఆ మంత్రాన్ని తెలుసుకున్నాం, అట్టి ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి మలినం అంటదు. ఎందుకంటే మనం దాటి ఉన్న స్థితిలో మనం ఉంటాం. ఓకే అమ్మా? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఆ జ్ఞానం ఉంది కదా. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్నప్పుడు ప్రసాదం పెట్టడానికి వచ్చారు, పెట్టనని అనగలమా? మనం పెడతాం, కానీ అవతల వాడు జీర్ణించుకోలేడే. మనకు ఆ జ్ఞానం ఉంది, ఏం కాదనే జ్ఞానం మనకుంది, కానీ అవతల వాడికి ఆ జ్ఞానం లేదు. ఎందుకంటే వాడు భయపడతారు, తప్పు చేశానేమో అనే ఫీలింగ్ వాడుకుంటుంది. జ్ఞానం ఉన్నటువంటి వాడికి భయం ఉండదు. కర్ణుడికి దానం చేసేప్పుడు ఎడం చేతిలో ఉన్న గిన్నె అలా ఇచ్చేసాడు అన్నమాట దానం చేయడానికి. మిగతా అర్జునుడిని ఇవ్వమని ఇవ్వస్తేనేమో అర్జునుడు ఈలాపోయిండు. కర్ణుడి ఎలా ఇచ్చావంటారు అంటే ఆయన చెప్పిన రీజన్ వేరనమాట. ఎడం చేతిలో ఉన్నది కుడి చేతిలోకి వచ్చేసరికి థాట్ మారే అవకాశం ఉంటుంది, ఆ మనసు మారే అవకాశం ఉంది. అందుకే వెంటనే నేను ఇన్స్టెంట్గా ఇచ్చేసే అన్నాడు. అంత అవకాశం ఇదలుచుకోలేదు మనసుకు అంటాడు. అట్లా అర్థమైందమ్మా? ఆ ఉద్దేశం వేరు. పవిత్రత, శరీరం మొత్తంలో ఒకే ఆత్మ ప్రవహిస్తూ ఉంటే ఈ శరీరమే తిరుమల క్షేత్రం అనుకున్నప్పుడు ఇందులోనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడనేటువంటి జ్ఞానం నీకుంటే ఎవరన్నా వచ్చి పట్టుకుంటే నిన్ను పట్టుకున్నోడు పవిత్రుడు కావాలి. అంటే నువ్వంత పవిత్రంగా ఉన్నావని అర్థం. ముందు మనకా నమ్మకుండా నేనంత అమ్మా లే అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందిగా నేను అన్నది. ఇప్పుడు నీ శరీరమే తిరుమల క్షేత్రం అయితే నీలోనే అంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి శక్తి ఉన్నప్పుడు నువ్వే వెంకటేశ్వర స్వామి అయితే నువ్వెంత పవిత్రంగా ఉండాలా? ఇప్పుడు అక్కడికెక్కడో వెళ్తున్నారు కదా, తిరుమల దేవాలయ నీళ్ళు తాగి దండాలు పెట్టి కొడతా ఉంటారు, తలకాయ తీసుకొని కొడతా ఉంటారు. మరి ఇది తిరుమల క్షేత్రం అయితే దీన్ని తాకొద్దు వాడు. అంతా నమ్మకం ముందు మనకుందా? మనమే పోయి మళ్ళీ ఏం గురువుగారు చెప్పినా కానీ అంత పవిత్రమో మనం ఉప్పు కారం తింటున్నాగా, మనం కూడా సంకల్పాలు ఆలోచనలు ఉన్నాయిగా, అంత పవిత్రం అవునో కాదో అనేటువంటి ఆలోచన మనకి ఉంటుందమ్మా. అలా రాకూడదు, మనం నిజంగా పవిత్రులమే. ఇది తిరుమల క్షేత్రం అని చెప్పి గురువుగారు చెప్తున్నారు. అజ్ఞానలోకములో అగుపాడకుండియు అంటక నుండి అంతటనున్నావు వెంకటేశ్వర ప్రభు మహానుభావ వెంకటేశ్వర ప్రభు. ఒకవేళ వ్యవహారికంగా చెప్తే అజ్ఞాన లోకములో నువ్వు ఎలా ఉన్నావు? అజ్ఞాన లోకంలో అగుపడకుండా ఉన్నావు. అజ్ఞాన లోకమనంలోనే లోకాన్ని చూస్తావు. అది కాదు, ఈ శరీరాన్ని వర్ణించి చెప్పారు. అజ్ఞానం అనేటువంటి లోకంలో నువ్వు అగుపడకుండా ఉన్నావు. కనపట్టలేదు నువ్వు ఇందులో కనపట్టలేదు. ఎలా ఈ శరీరంలో ఎలా ఉన్నావు? అంటకుండా ఉన్నావు. ఎలా ఉన్నాడు శరీరంలో? అంటకుండా ఉన్నాడు. ఎలా ఉన్నాడో ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి. ఇప్పుడు సపోజ్ ఈ ట్యూబ్ లైట్లో ఇప్పుడు దాకా కరెంటు పాస్ అయ్యింది అమ్మా. ఇప్పుడు కరెంటు పోయిందనుకో అమ్మ, కరెంటు పోయినప్పుడు తీసేస్తే అక్కడ కరెంటు ఇప్పుడు దాకా ఉన్నట్టు ఏమన్నా దాఖలాలు తెలుస్తాయి? మనకి గుర్తులు ఏమైనా తెలుస్తాయి? కరెంటు ఇప్పుడు దాకా వచ్చిపోయింది, ఇప్పుడు ఏముందని తెలిస్తే ఏమైనా గుర్తుంటుందా? ఏమైనా అంటుకుంటుందా? కరెంట్ ఏమైనా అంటుకొని ఉంటుందా? దీని బల్బుని ఏమైనా కాసేపు, వైర్ని ఏమైనా కాసేపు పట్టుకొని ఉంటుందా? ఫ్యాన్ కాడా, పోనీ వాషింగ్ మిషన్ కాడా, పోనీ ఫ్రిడ్జ్ కాడా, కుక్కర్ కాడ కానీ కరెంటు పోయిన తర్వాత తీసి ప్లగ్ను చూస్తే ఏమన్నా లైటింగ్ ఏమైనా మనకు వచ్చిద్దా? చేతికి ఏమైనా అంటిద్దా? ప్లగ్ను పట్టుకొని ఇలా రుద్దితే? మరి ఇప్పుడు దాకా కరెంటు పాస్ అయినప్పుడు ఏమైనా ఉండాలిగా. ఇప్పుడు మరి ఇంతకీ ఆ వైర్లో నుంచి కరెంటు పోయిందా పోలేదా? కరెంటు పోయిందా లేదా? ఆ వైర్లో నుంచి కరెంటు పోయిందా లేదా? పోయినప్పుడు కరెంటు ఆ వైర్ని అంటుకుందా అంటుకోలేదా? అంటుకుంది. ఇందాక అంటుకుంది. ఎట్లా ఉందంటే అంటకుండా ఉంది. అది ఎలా ఉంది? అంటకుండా ఉంది. ఎందుకంటే సపోజ్ ఉదాహరణకి అమ్మ మీకు ఒక స్వీట్ పెట్టారు.
అది చికటగా ఉంది, లిక్విడ్ బేసిక్లో ఉంది స్వీటు. ఇప్పుడు మీరు ఇలా తీసుకున్నారు, నాలుక ద్వారా నోట్లోకి తీసుకున్నారు. అలా చేతికి కానీ నాలుక కానీ డెంటల్స్ కానీ ఆ జిగురు పదార్థం స్వీట్ అంటిద్దే అంటదా? స్వీటు అంటుద్ది. అలాగే మీరు కొంచెం గాలి పీల్చారనుకో లోపలికి, ఆ గాలి అంటిద్దా దానికి? ఏమన్నా నాలుకకి కానీ నోటికి కానీ ఏమన్నా గాలి అంటదు. అదే లిక్విడ్స్ అయితే అంటుంది. అంటే ఇప్పుడు కొన్ని అంటుతున్నాయి, కొన్ని అంటట్లేదు. ఇప్పుడు ఈ లైటింగ్ అనేటువంటిది ఒక ఫ్రిడ్జ్లోకి ప్రసరితమైనప్పుడు లేదా ఒక బల్బులోకి ప్రసరితమైనప్పుడు ఆ కరెంటు పోయిన తర్వాత వైరు తీసి చూస్తే కరెంటు వచ్చినట్టు కానీ ఉన్నట్టు కానీ పోయినట్టు కానీ మనకు గుర్తు తెలియట్లా. ఏమండి మరి కరెంట్ కనుక దాన్ని టచ్ అవ్వకపోతే బల్బ్ ఎట్టా వెలుగుద్ది? బల్బు వెలుగుతుందంటే టచ్ అయినట్టేనా కాదా? మరి టచ్ అయితే మరి కరెంటు పోయినప్పుడు దాని ఆనవాళ్ళు ఏమీ తెలియట్లేదు. అర్థమైందమ్మా? ఒక బల్బు వెలగడానికి కరెంటు ఎలా అంటకుండా ప్రసరిస్తుందో, కరెంటు ఎలా అంటకుండా ప్రసరిస్తుందో అలాగే ఈ శరీరంలో కూడా ఆత్మ కూడా అంటకుండా ఉంది. తర్వాత ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కోసి చూస్తే నీకు అక్కడేం గుర్తు కనపడదు. ఆత్మ ఇప్పుడు దాకా ఉండిపోయిన గుర్తేమీ కనపడదు. ఇప్పుడు మనం బల్బు ఓడది చూస్తే అక్కడేమి మనకు గుర్తు కనపడలేదా? మన లోపల కూడా ఏమీ గుర్తు కనపడదు. అంటకుండా ఉన్నదంటే అది అర్థమైందమ్మా? ఇందులోనే ఉంది కానీ అంటకుండా దాన్ని ఉంది. ఇందులోనే ఉంది కానీ అంటకుండా ఉంది. మలినాల మధ్యలోనే ఉంది కానీ అది మలినం కాలేదు. బంధాల మధ్యలోనే ఉంది కానీ అది బంధీ కాలేదు. ఓకే అమ్మా, అర్థమైంది కదా? పరిపూర్ణం కాదు, ఇది మామూలు. ఇదయ్యాక అది పెద్దల చే విన్న నేముండో స్థానంబు అద్దంబులో చూడ అర్ధంబుగా నుండు. ఇక్కడ క్లారిటీగా చెప్పారు. పెద్దల చే విన్న నీ ముందు స్థానంబు అద్దంబులో చూడ అర్ధంబుగా నుండు. అంటే మరి ఇప్పుడు దాకా ఆత్మ ఇందులో ఉందని చెప్పారుగా అని చెప్పి ఎతికిండు. ఇప్పుడు దాకా ఉందని చెబితే ఎతికిండు. మనకి పాట చదువుతారే, వెతికితే కన్నపడని వస్తువు ఎక్కడున్నది గురువరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా. వెతికితే కనపడలే ఆయనకి. ఎందుకు కనపడని? ఇది స్వకీయంగా కనిపించేటువంటిది కాదు. ఎవరైతే ఈ యొక్క అనుభవాన్ని పొందారో వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. మన భగవద్గీతలో తత్వదర్శిభిః అన్నారు. ఎవరైతే తత్వాన్ని దర్శించి తత్వానుభూతిని పొంది ఉన్నారో అలాంటి పెద్దలను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ తత్వజ్ఞానం అనేటువంటిది దృఢపడుతుంది. అర్థమైందమ్మా? మన అదృష్టం బాగుండి మన సాంప్రదాయంలో ఉన్న సద్గురువులందరూ కూడా ఇలాంటి తత్వాన్ని దర్శించారు. తత్వ అనుభూతిని వాళ్ళు పొంది ఉన్నారు. మనం పొందామా లేదా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. కానీ మన పూర్వీకులందరూ కూడా అలాంటి తత్వానుభూతిని పొంది ఉన్నారు. అందుకే ఏమన్నారు, నీకు అర్థం కాకపోతే ఏం చేయాలంటే పెద్దల చే విన్న నీ ముందు స్థానంబు. నాకు అంతకుముందు తెలియలే, ఆ యొక్క పెద్దలని ఆశ్రయించడం చేత అదిగో ఆత్మ ఇలా ఇక్కడ జ్యోతి వల్ల వెలుగుతుంది అని చెప్పి వారు చూపెట్టారు. అయితే నాకు ఇంకా డౌట్ వచ్చింది. పెద్దలాచే ఉండు నీవు, పెద్దలాచే విన్న నీ ఉండు స్థానము. పెద్దలు చెప్తే విన్నా నీ స్థానాన్ని. ఇంకా నాకు అర్థం కాకపోతే గురువుగారి దగ్గరికి వెళ్తే అద్దంబులో చూడ అర్ధంబుగా నుండి ఒక అర్థం ఇచ్చి చూపెట్టారు. అర్థం ఇస్తే ఎట్లా కనబడిద్ది? ఎక్కడ కనబడ్డది? అర్థం ఇస్తే అద్దంలో ఎక్కడ కనబడిద్ది అంటే మనకి మంత్రపుష్పంలో ఎప్పుడు చెప్పుకున్నాం కదా, నీలతో ఐదు మధ్యస్థం విద్యుల్లేకేను భాస్వర నీవార శుకవత్తన్ విపీతా భాస్వతి అనుపమ అని చెప్తారు. మన శరీరంలో నీవార శూకవత్తన్వి అంటే వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మమైనటువంటి ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణంలో ఒక రంధ్రం ఉంది. మన శరీరంలో వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మ ప్రమాణంలో ఉంటుందో అంత సన్నని రంధ్రం ఉంది. దూసేరి తీగ అంటారు. అర్థమైందమ్మా? అంత సన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుంచి పరమాత్మ యొక్క ప్రకాశము బహిర్గతమవుతుందని చెప్పారు.
ఆ యొక్క రంధ్రంలో నుంచి పరమాత్మ యొక్క ప్రకాశం బహిర్గతం అవుతుందన్నారు. ఆ యొక్క ప్రకాశం ఎక్కడంటే మన యొక్క ఈ నేత్రస్థానం, మన యొక్క నేత్రస్థానం ఇక్కడే అన్నమాట. ఇక్కడే మనకి భాగవత కృష్ణదేశకుల వారు కూడా ఇదే పదాన్ని ఉదహరించారు. తొర్రలు 9 గల మీ మర్రికి ఒకరింటిలోన మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్క తూటు అది ఎరుక అనే పులుగుండు చోటు. తూటు అంటే ఏంటి? రంధ్రం. రంధ్రం. తూటు అంటే రంధ్రం. మరి మంత్రపుష్పంలో చెప్పిన దానికి అర్థానికి ఇదే సరి అయినటువంటి కందార్థం అనమాట. తొర్రలు 9 గల మేన్మరికి 9 రంధ్రాలు ఉన్నటువంటి శరీరం అనేటువంటి చెట్టుకి ఒక రెండిట్లో మర్రలు 4 భాగాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే తెలుపు తెలుపు నలుపు సునీలం అనేటువంటి 4 రంగులు ఉన్నాయి. ఆ 4వ రంగు పైన ఒక తూటు, ఒక రంధ్రం ఉంది. అంటే పైన ఒక రంధ్రం ఉంది, సన్న రంధ్రం ఉంది. అర్థమైందమ్మా మీకు? మరి అమ్మగారు అప్పుడు మీకు ఉపదేశం ఇచ్చేప్పుడు మీకు దర్శింపజేశారో నాకైతే తెలీదు. ఇక్కడ రంధ్రం ఉంటుంది, సన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి లోపల ఉన్న కాంతి బయటికి ప్రసరితం అవుతుంది, ఆత్మ యొక్క కాంతి. అప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే అద్దం ఇచ్చి అద్దంలో చూసుకోండి. గురువుగారు ఉపదేశం ఇచ్చేప్పుడే ఇట్లా చూపిస్తారు, ఇట్లా చూడనాయన అంటారు. ఎరుపు తెలుపు నలుపు సునీలము పైన ఒక చుక్క ఉంటుంది, సన్న రంధ్రం ఉంటుంది, ఇది చూడంటారు. ఒకవేళ నీకు ఇప్పుడు కనపడితే కొంతమంది డైరెక్ట్ చూస్తారు, కనపడకపోతే అప్పుడు గురువుగారు ఏంటంటే అర్థం ఇచ్చి నీ ముఖాన్ని నువ్వే చూసుకో, నీకే కనిపిస్తుందని చెప్పి మన లోపలే మనకి ఆ యొక్క రంధ్రాన్ని మనకు దర్శింపచేయటం అంటే ఆ రంధ్రంలో నుంచి వచ్చేటువంటి కాంతిని, ఆత్మ యొక్క ప్రకాశాన్ని వారు దర్శింపచేస్తారు. అదే విషయాన్ని ఇక్కడ గురువుగారు చెప్పారు. నీవుండు స్థాన్ పెద్దాల చే విన్నా నీవుండు స్థానంబు అద్దంబులో చూడా అర్ధంబుగా నుండు వెంకటేశ్వర ప్రభు. వెంకటేశ్వర ప్రభు అంటే ఇతనే. వెంకటేశ్వర ప్రభు అంటే ఇతనే, ఈ చైతన్యమే, ఈ వెలుగే, ఈ జ్యోతి స్వరూపమే, ఈ ప్రకాశమే, ఇంకా వేరే లేదు, ఇంతకంటే ఎక్కువ లేదు. అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఆ విగ్రహంలో ఉన్నది కూడా ఇదే చైతన్యం. అర్థమైందమ్మా? ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఉన్నది కూడా ఇదే చైతన్యం. సమస్త చరాచర జగత్తునందంతటా ప్రకటితమయ్యేటువంటి చైతన్యము ఇదే. ఓకే. సద్గురు బురాహానో స్వాములో తెలిపేరి నీముండు స్థానంబు నిర్మల జపమును. నాకు నాయనగారు చెప్తున్నాను అన్నమాట. శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు స్వాములు వారు తెలిపారు. దేన్ని? నీ ఉండు స్థానమును, నీవు ఉండేటువంటి స్థానాన్ని ఆ గురువుగారు చెప్పబట్టి తెలిసింది, లేకపోతే నాకు తెలుస్తుందా? ఇప్పుడు మన లోపలే ఇక్కడ రంధ్రం ఉందని, ఇక్కడి నుంచి పరమాత్మ యొక్క ప్రకాశం ప్రకటితమవుతుందని చెప్పి మనం ఉపదేశం తీసుకోబట్టి తెలిసింది, కానీ లేకపోతే మనకు అంతకుముందు తెలిసిందే? అసలు ఉపదేశం తీసుకున్న తర్వాత కూడా నమ్మటానికే చాలా కాలం పట్టింది. ఉపదేశం తీసుకున్నా కానీ నమ్మకం కుదరట్లేదు. ఇక తీసుకోనోడికి ఏమర్థమైంది? అర్థమైందమ్మా? అట్లా నిర్మల జపము, నీ ఉండే స్థానం తెలిసింది. ఇక్కడ నుండి జరిగేటువంటిది నిర్మలమైనటువంటి జపం ఒకటి జరుగుతుంది. ఒక జపం జరుగుతుంది. ఆ జపం మలినము కానటువంటిది. ఆ జపం మలినం కాదు, మలినము లేనటువంటి జపం, నిర్మలమైనటువంటి జపం జరుగుతుంది. అదే సోహం. సోహం సోహం అనేటువంటి జపం జరుగుతుంది అని సూచించారు. గురుమూర్తి కరుణాచే నీరూపోదిలకించి ఎరుక బాసెను సత్య యక్యుడు ధరలోన. గురుమూర్తి కరుణచే నీ రూపు తిలకించి. అమ్మ, గురుమూర్తి యొక్క కరుణ చేత నీ యొక్క రూపాన్ని నేను తిలకించారంటే దర్శించారు, చూశారు అని అర్థం. తిలకించి ఎరుక భాషను సత్యయాక్యుడు అంటే గురువుగారు ఆ పైన ఉన్నటువంటి తత్వాన్ని కూడా తెలుసుకొని ఎరుకను విడిచిపెట్టి పరిపూర్ణ స్థితిని పొందారు అనేటువంటి విషయాన్ని సూచించారు. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి అమ్మా, అసలు ఆత్మను గురించి తెలుసుకోవడం ఇంత తేలిక? ఇది తెలియక హిమాలయాలకు వెళ్తున్నారు, ఎంత కుస్తీలు పడుతున్నారు. మనం ఏ జన్మలో చేసినటువంటి పుణ్యఫల విశేషము మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించేటువంటి గురువు లభించారు. అదేమ్మా, ఈ గురువు గారు లభించారు, మీకు దర్శనం కూడా అయింది, మీరు తెలుసు అమ్మ.
ఇక్కడ 2. ఒక్క నిమిషం చెప్తున్నాను. ఒకటి చెబుతున్నాను. ఒకటి మీరు తెలుసుకున్నారు. ఆత్మ ఎక్కడ ఉంటుందంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఆత్మ ఉన్నదని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఆత్మ? జ్యోతి వలె వెలుగు. అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుందో మీకు తెలిసింది, అది జ్యోతి వలె ప్రకాశిస్తుంది అని కూడా మీకు తెలిసింది కదా. ఈ 2 అయిపోయినాయి కదా. ఇది గురువుగారు చేసే పని ఇంతవరకే. గురువుగారు ఏం చేయగలడంటే మీలో ఉన్నటువంటి ఆత్మ గురించి తెలియజేస్తారు, ఆత్మను దర్శింపజేస్తారు. మీరు ఆ స్థితిని పొందాల్సింది మీ ప్రయత్న లోపం, ఇది గురువుగారిది కాదు. అర్థమైందమ్మా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశుంచ పరంతప ఎవరికి భక్త్యాత్వనన్య శక్య అహమేమం విదొచ్చున. అర్థమైంది? అనన్య భక్తి కలిగి ఉన్నటువంటి వాడికి మాత్రమే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం తెలియబడుతుంది. వస్తుంది. పరమాత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది, పరమాత్మ యొక్క దర్శనం కూడా అవుతుంది. ప్రవేశించ అనేటువంటిది నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. గురువుగారి పని అయిపోయింది. గురువుగారు ఎంతవరకు సహాయం చేయగలుగుతారంటే నీ స్వరూపాన్ని నీకు దర్శింపచేయటం వరకే గురువుగారి పాత్ర, అంతే. మార్పు చెందటం, సాధన చేయటం, స్థితిని పొందటం నీ ఇష్టం. ఇదే పద్ధతి, అంతర్ముఖ ధ్యానం చేయటమే అసలు. ఇంకోటి ఏంటంటే అమ్మా, అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.